ఇక మరో అంశం చూసుకుంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఇస్తారనే వాదనల నేపథ్యంలో ఆమె ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే వైసీపీకి గండం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ కాంగ్రెస్ పీసీసీ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఇక మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే షర్మిల వెంట ఉంటానని చెప్పారు. గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలతో వైసీపీ పెద్దలు రాయబారం చేస్తున్నట్లుగా తెలిసింది. ఏపీ కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్ గా వారు వస్తే స్వాగతించవచ్చు. 175 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనతో మేమున్నాం. వైసీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, పార్టీలోని ప్రముఖులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ తోటి టచ్ లో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఎలా జరిగిందో సో ఆ విధంగానే న్యాయ యాత్ర అనేటువంటిది ఒకటి చేపట్టబోతున్నారు. సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి రాహుల్ గాంధీ గారు వచ్చి దీనికి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ గారు కూడా మన క్యాపిటల్ కి సంబంధించి అమరావతి ఇష్యూ మీద, పోలవరం ఇష్యూ మీద కూడా తప్పనిసరిగా వస్తారు. సో ఈ విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి మరి పార్టీని ఒక కార్పెట్ బాంబింగ్ లాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది.